పేస్ మేకర్లు ఉట్టి కరెంట్ ఇవ్వటమే కాకుండా హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేసే పేస్ మేకర్లు, అలాగే గుండె దడొచ్చి అకస్మాత్తుగా చనిపోయే పరిస్థితి వస్తే మళ్ళా హార్ట్కి షాక్ ఇచ్చి దాన్ని కిక్ స్టార్ట్ చేసే టైప్ ఆఫ్ పేస్ మేకర్లు కూడా ఏఐసిడి, సిఆర్టీడి, సిఆర్టీపీ అనే డివైజ్లు ఉంటాయి. ఇది మనం ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆటో ఎంఆర్ఐ డిటెక్ట్ డివైస్ పెట్టాం. అంటే ఇలాంటి స్పెషల్ డివైజే ఆటో ఎంఆర్ఐ డిటెక్ట్. ఈ డివైజ్లు ఉన్నప్పుడు ఎవరన్నా ఎంఆర్ఐ వేరే కారణానికి చేయించుకోవాలనుకుంటే ఎంఆర్ఐ లోపలికి వెళ్ళినప్పుడు దాని మోడ్ స్విచ్ చేస్తే తప్ప అవి చాలా డేంజరస్గా తయారవచ్చు. వాటి పని ఆపేసి అవి చేయకూడని పనులు కూడా చేస్తాయి అప్పుడప్పుడు, ఎందుకంటే ఎంఆర్ఐ ఇంటర్ఫియరెన్స్ మూలాన. సో చాలా జాగ్రత్తగా డాక్టరు, ఆ టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్ అందరూ పేషెంట్కి కూడా తెలియాలి. ఇది ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి స్విచ్ చేసి అప్పుడు ఎంఆర్ఐ చేయించుకుని మళ్ళీ బయటకు వచ్చినమ్మంటే మళ్ళీ దాని నుంచి ఒరిజినల్ మోడ్కి రీస్విచ్ చేయాలి. సో రెండు ప్రాబ్లంలు. ఈ స్విచ్చింగ్ కనుక చేయకపోతే ఎంఆర్ఐ చేయించుకుంటా ఉన్నప్పుడు ఆ డివైస్ షాక్ ఇవ్వకపోవటమో లేకపోతే అది చేయాల్సిన పని చేయకపోవటమో జరగవచ్చు, విచ్ ఈస్ వెరీ డేంజరస్ టు ద పేషెంట్. సెకండ్ ఏంటంటే మనం ఈ మోడ్ అది ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి పెట్టడం మళ్ళీ ఆఫ్ చేయడానికి ఒక రోజు పట్టింది అనుకోండి, ఈలోపుగా చేయాల్సిన పని చేయకపోయినా సరే మా షాక్ చేయాల్సిన పనో లేకపోతే పంపింగ్ ఇంప్రూవ్ చేయాల్సిన పనో చేయకపోతే డేంజరస్ పరిస్థితి రావచ్చు. సో ఇప్పుడు ఈ బయోట్రానిక్ డివైస్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆటో డిటెక్ట్, అంటే మనం ఏం చేయనవసరంలా హాయిగా పేషెంట్ వెళ్ళి ఎంఆర్ఐ ఎంటర్ అయినప్పుడే అదే డివైస్ డిటెక్ట్ చేసుకుని అది సేఫ్ మోడ్కి వెళ్తుంది. మళ్ళీ ఎంఆర్ఐ నుంచి బయటకు రాగానే మళ్ళీ అది రివర్ట్స్ బ్యాక్ టు ఇట్స్ ఫంక్షనాలిటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కన్వీనియంట్. ఇట్ కంట్రిబ్యూట్స్ టు ద పేషెంట్ సేఫ్టీ అండ్ కన్వీనియన్స్ ఆల్సో. టైమింగ్ అంటే ఎంఆర్ఐ లోపలికి ఎంటర్ అయ్యి ఎంఆర్ఐ స్టార్ట్ అయినప్పుడు అది ఇంటర్ఫియరెన్స్ డిటెక్ట్ చేసుకుని అదే ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి స్విచ్ అవుతుంది. మళ్ళీ బయటకు రాగానే అంటే డ్యూరేషన్ ఎంఆర్ఐ ఆన్లో ఉన్న డ్యూరేషనే. ఎంఆర్ఐ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఇట్ స్విచెస్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ మోడ్. ఒరిజినల్ మోడ్ ఎంఆర్ఐ సేఫ్ మోడ్ అంటే ఏంటంటే, ఒరిజినల్ మోడ్ అంటే అది చేయాల్సిన పని చేయటం. ఎంఆర్ఐ సేఫ్ మోడ్ అంటే ఏంటంటే ఆ ఇంటర్ఫియరెన్స్ వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అది డిటెక్ట్ చేయలేదు కాబట్టి అదొక డౌన్ స్కేల్ అయిపోతుంది. అది చేయాల్సిన పనులన్నీ చేయదు, కొన్ని పనులే చేస్తుంది. సో అది దాని ఫుల్ ఫంక్షనాలిటీ అనేది ఉండదు ఆ పీరియడ్లో. సో అది మనం ఆ మోడ్ స్విచ్ చేయకుండా పంపించేస్తే ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్ మూలాన అది చేయాల్సిన పని చేయకపోవడమే కాకుండా తప్పులు కూడా చేయొచ్చు, అంటే షాక్ ఇవ్వచ్చు, అలాంటివి కూడా చేయొచ్చు. సో ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. అంటే బయోట్రానిక్ ఈజ్ ఏ జర్మన్ కంపెనీ. యూజువల్లీ జర్మనీ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తారు ఈ డివైజెస్. అండ్ అదే మనకు బ్యాటరీ అండ్ ఆల్ విల్ లాస్ట్ అరౌండ్ 10 to 15 years. దాని తర్వాత బ్యాటరీ చేంజ్ చేయాలి. వీటికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డివైజెస్ లోపల ఒకటేమో ఇన్ఫెక్షన్ రావటం మనం పెట్టిన తర్వాత. లక్కీలీ మన హాస్పిటల్లో లాస్ట్ 15 yearsలో ఒక్కటి కూడా ఇన్ఫెక్ట్ అవ్వాల, అంటే చాలా జాగ్రత్తగా పెడితే అవ్వవు. సెకండ్ థింగ్ ఏంటంటే డివైస్ పెట్టే వాళ్ళు పేషెంట్లు సిక్గా ఉంటారు, పంపింగ్ బాగా తక్కువ ఉండటం, గుండెదడ రావటం. అది కూడా ఇన్నేళ్ల లోపల ఇంత బాగా సిక్ పేషెంట్కి పెట్టినా ఎవరికి కూడా ఆన్ ది టేబుల్ ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. థర్డ్ ఏంటంటే వీళ్ళకి ఎయిర్పోర్ట్లో అక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఒక భయం, ఏదన్నా పవర్ సప్లై దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా ఇంటర్ఫియరెన్స్ వచ్చి ఇప్పుడు ఎంఆర్ఐలో నేను ఎలా చెప్తున్నానో ప్రాబ్లమ్స్ రావచ్చు అని, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అని. అవి కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఎనీవే కంపెనీ కార్డ్ ఇస్తుంది, ఆ కార్డ్ మనకు చూపిస్తే ఎయిర్పోర్ట్లో అక్కడ వాళ్ళు ఫ్రిస్క్ చేయకుండా పక్క నుంచి పంపించవచ్చు. సో దట్ ఈస్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లం. పవర్ డివైజుల దగ్గరికి వెళ్ళటం అనేది ఈజ్ ఆల్మోస్ట్ గాన్. అంటే మనం పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరికి వెళ్తే తప్ప మనం రూటీన్గా మనకు ఉండే ట్రాన్స్ఫార్మర్లు, ఈవెన్ ఫ్యాక్టరీల దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇంటర్ఫియరెన్స్ ఉంటుందా. ఇప్పుడు ద లాస్ట్ బిట్ వాజ్ ద ఎంఆర్ఐ థింగ్. ఎంఆర్ఐ లోపల దెర్ ఈజ్ వెరీ హెవీ ఎలక్ట్రికల్ ఇంటర్ఫియరెన్స్ అండ్ హ్యూజ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో మనకి ఆ ఎంఆర్ఐ ఆటో డిటెక్ట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం మనం పెట్టాము. దీనికి దట్ లాస్ట్ బిట్ ఈజ్ ఆల్సో గాన్. అంటే పేషెంట్లు హాయిగా వెళ్ళి ఎంఆర్ఐ చేయించుకుని బయటకు వచ్చేయచ్చు వితౌట్ వర్రీయింగ్ అబౌట్ ద ఎంఆర్ఐ కాజింగ్ ప్రాబ్లమ్స్ టు ది డివైస్.